వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్రంగా రాజకీయ రంగు పూయడానికి ప్రయత్నించింది. కానీ ఆరోపణలు వైఎస్ అవినాష్ పైనే తిరుగుతుండటంతో ఈ విషయంలో వైసీపీ రక్షణాత్మకంగా మారింది. తాజాగా వివేక 74వ జయంతి సందర్భంగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు పార్టీకి బూమరాంగ్ అయ్యాయి. వివేక హత్య 2019లో చంద్రబాబు ముఖ్యమంత్రి హయాంలో జరిగిందని సిబిఐ విచారణకు వెనుకంజ వేశారని ఆయన ఆరోపించారు. అసలు విషయానికి వస్తే హత్య మార్చి 15, 2019 జరిగింది. మార్చి 18 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి చంద్రబాబు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ సమయంలో ఆయన అధికార పరిధి చాలా తక్కువగా ఉండేది. సిబిఐ విచారణ విషయానికి వస్తే జగన్ ప్రభుత్వం స్వయంగా సిబిఐ అవసరం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. చివరికి సునీత కోర్టులో పోరాడి సిబిఐ విచారణ సాధించారు. ప్రస్తుతం సునీత శర్మిల న్యాయం కోసం పోరాడుతుండగా వైసీపీ ఈ కేసును మళ్లీ రాజకీయ ప్రయోజనాల కోసం లాగడం చివరికి బొత్స ఘటనలాగా పార్టీకి ప్రతికూలంగా మారుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.